హాయ్ అండి. వెల్కమ్ టు వే టు చైనా బిజ్. నేను ఈవూలో ఒక నైట్ మార్కెట్ చూద్దామని వచ్చామనమాట. అసలు ఈ సాయంత్రం అవ్వగానే ఈ వెహికల్స్ అన్నీ ఒక్కొక్కటెమ్మటి బయటికి తీసుకొని రావటం ఒక ర్యాలీలాగా అనిపించింది నాకైతే. తర్వాత మీకేంటంటే నైటు మీరు అన్నీ కూడా స్ట్రీట్ ఫుడ్‌లో ఇలాగ అన్నీ అటు ఇటు పెడతారు. అసలు డిఫరెంట్ డిఫరెంట్ చైనాలో మీరు ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని వెరైటీస్ అన్నీ ఇక్కడ ఆల్మోస్ట్ కనపడ్డాయి నాకు. సో, మీరు సీ ఫుడ్ చూడొచ్చు. మామూలుగా మనకి చికెను, మటను, రొయ్యలు, అసలు పీతలు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. అప్పటికప్పుడు చేసిస్తారు. రెడీమేడ్‌గా ఉంటాయి. అన్నీ ఉన్నాయన్నమాట. అలానే కూల్ డ్రింక్స్ లాగా మీకు జ్యూసెస్ అప్పటికప్పుడు. ఫ్రూట్స్ అయితే అమేజింగ్ అండి. వీళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు. అసలు ఇంకో కొన్ని ఐటెమ్స్ అయితే మీరసలు కొన్ని చూడలేరు గానీ, బట్ స్టిల్ వాళ్ళు వాళ్ళు తింటారండి. నెక్స్ట్ వచ్చేసి మీకు అసలు మటన్ ఉంటది. సూపర్ ఉంటది. మేము మటను, చికెను అవన్నీ కూడా ట్రై చేసాము. డీప్ ఫ్రై చేస్తారు. దాని మీద లిటిల్ మసాలా అడిగితే మసాలా ఏస్తారనమాట. చాలా బాగున్నాయండి. అమేజింగ్ అనిపించింది నాకు గూడాను. మీరు డెఫినెట్‌గా ఈవు గనక ఎళ్తే ఇది నైట్ మార్కెట్. మార్కెట్‌కి కూడా దగ్గరలోనే ఉంది. వాకబుల్ డిస్టెన్సే. ఒక 2 కిలోమీటర్స్‌లో ఉంది. మీరు ఎళ్ళొచ్చు, చూడొచ్చనమాట. ఒక మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీకిక్కడ అంటే కూరగాయలు గూడా ఉంటాయి. వాళ్ళు అవన్నీ డిస్‌ప్లే చేశారు. నైట్ టైమ్ వచ్చి ఇది చూడండి మటను గొర్రెలనైతే ఇట్లాగా తలలు ఇలా పెట్టారనమాట. అసలు డిఫరెంట్‌గా అనిపిస్తది. కొన్ని చూడలేకపోయాము. బట్ ఫ్రూట్స్ ఉంటాయండి. చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. ఫ్రూట్స్ కూడా తిన్నాం మేము. ఇది పిగ్ దరిద్రంగా ఉంటది. మన వల్ల కాదు గానీ, ఇవైతే మీకు కాక్రోచెస్, ఇక్కడ కప్పలు, తాబేలు అసలు మీకు తినడానికి ఏమీ లేవు, అనడానికి లేవనమాట. అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. దాంతో పాటే మీకు నైట్ టైమ్ షాపింగ్ చేయటానికి పక్కనే మీకేంటంటే ఇవన్నీ కూడా బ్యాంగిల్సు అండ్ మామూలుగా బుక్సు, లగేజ్ బ్యాగ్సు అండ్ క్లాత్సు, నెక్స్ట్ ఐఫోన్ యాక్సెసరీస్ అంటే ఫోన్ యాక్సెసరీస్‌కి సంబంధించిన ఐటెమ్సు ఒక ఫ్యాన్సీ స్టోర్ లాగా అన్నీ నైట్ టైమ్ ఉంటాయన్నమాట. అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వే టు చైనా బిజ్.